లైలా సినిమా ఈవెంట్ లో చిరంజీవి ఓ పొలిటికల్ కామెంట్ చేశారు. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది. ఐఎమ్ హ్యాపీ అని చిరంజీవి వేదికపై ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందడం ఏంటి, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి ఉన్న తేడా ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. భారీ అంచనాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని ఓ సునామీలా ప్రకటించారు. ఎన్నో అంచనాలతో ఎన్నికల్లోకి వెళ్లారు. అయితే తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అయిపోదామనే కల నెరవేరలేదు. చిరంజీవి ప్రతిపక్షంలో ఉండటానికి ఇష్టపడలేదు. తనకి రాజకీయాలు కిట్టవని పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ జనసేన ప్రయాణం అలా కాదు. నిజానికి ఒక ప్రత్యేక పార్టీ పెట్టాలని పవన్ కళ్యాణ్ ఎన్నడూ అనుకోలేదు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి విలీనం చేయకపోతే జనసేన పుట్టేదే కాదని పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. జనసేన ప్రయాణం ప్రజారాజ్యం అంత అనుకూలంగా కూడా జరగలేదు. ప్రజారాజ్యం పోటీ చేసి 18 సీట్లు తెచ్చుకుంటే జనసేన పోటీ చేసి తొలి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితమైంది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీని నడిపిన విధానం, తన ఐడియాలజీ ఈ ఎన్నికల్లో విజయం ఆ విమర్శని తిప్పికొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా చిరంజీవి ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అని చెప్పడం మళ్ళీ ప్రతిపక్షాలకు ఓ ఆయుధం చేతికి ఇచ్చినట్లయింది.